పేరు సుహాస్ని. మా ఊరు పొదిలి. మా హస్బెండ్ ఏమో కృష్ణమోహన్. నేను ఈ ధ్యానంలోకి ఎలా వచ్చానంటే, మా హస్బెండ్ 3 ఇయర్స్గా ధ్యాన క్లాస్కి వెళ్తున్నారు. తను ఏంటో వెళ్తున్నారు ధ్యాన క్లాస్కి, ఏంటి నాకేం అర్థం కాలేదు. సరే ఒకసారి మేము బయటకు వెళ్తుండగా సీను సార్ ఉన్నారు. మేడం మీరు కూడా ఒకసారి ధ్యాన క్లాస్కి రావచ్చు కదా, బాగుంటుంది మేడం అన్నారు. సరే చూద్దాం సార్, నేను వస్తాను అని చెప్పి నేను ఒకరోజు ధ్యాన క్లాస్కి అటెండ్ అయ్యాను. అప్పుడు నుంచి నేను ధ్యాన క్లాసులు వినటం, ధ్యానం ప్రాక్టీస్ చేశాను. ధ్యానం వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది. ధ్యానం అంటే మామూలుగా మనం సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని చేతులు 2 దగ్గరకు పెట్టుకొని మనం ప్రకృతిలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించడమే ధ్యానం అంటే. ఈ ధ్యానం చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మనం శారీరకంగా నాడీ మండలం శరీరంగా కూడా మానసిక పరంగా నాడీ మండలం ఉత్తేజం అవుతుంది. దీనివల్ల మనం చాలా ఉపయోగాలు పొందుతాం. ఈ ధ్యానం చేయడం వల్ల మన బాడీలో ఏవి ఉన్నా కానీ చాలా క్యూర్ అయిపోతాయి. ఫస్ట్ నేను ధ్యానం చేసినప్పుడు కొంచెం హెడేక్ అలా అనిపించేది, ఏంటి ఇది ఇలా ఉంది అనుకునేదాన్ని. కానీ అప్పుడు మనము అక్కడ ఏమైనా ఉంటే నెగిటివ్ ఉంటే మనకి క్యూర్ అవుతున్నట్టు నాకు తెలిసింది. సార్ వాళ్ళు చెప్పారు, పిరమిడ్ మాస్టర్స్ అందరు చెప్పారు, మనకు ఫస్ట్ ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అట్లాగే అనుభవం కలుగుతుందమ్మా, ఏం భయపడాల్సింది ఏం లేదు అని చెప్పారు. అప్పటి నుంచి నేను ధ్యానం చేయడం కరెక్టే, ఇలాగే చేస్తున్నాను ధ్యానం అని నేను అనుకున్నాను. అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానం చేయడం వల్ల మనం చాలా లాభాలు వస్తాయి. బీపీ, షుగరు, స్పాండిలైటిస్, మోకాళ్ళ నొప్పులు లాంటివి ఎన్ని ఉన్నా కానీ మనకు క్యూర్ అయిపోతాయి. మనం ధ్యానం చేయడం వలన మనలో ఉండే నెగిటివ్ ఆరా అనేది పోయి పాజిటివ్ ఆరా ఏర్పడుద్ది. నెగిటివ్ థాట్స్ పోతాయి, పాజిటివ్ థాట్స్ వస్తాయి. మనం ధ్యానం చేయడం వలన మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మనలో ఉండే నిరాశ, నిస్పృహలు, దుఃఖం, బాధ అలాంటివి ఏమైనా ఉంటే మనకు దూరం అయిపోతాయి. మనము ఇతరుల పట్ల కూడా పాజిటివ్గానే ఆలోచించగలుగుతాము. నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ ధ్యానం చేయడం వలన నేను ధ్యానం చేస్తుండేసరికి ఇంట్లో మా పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి ధ్యానం చేసేవాళ్ళు. చాలా మంచిగా అనిపించేది ధ్యానం చేయడం. మా సార్కి కొన్ని రోజులు బిజినెస్ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇదేంటి మేము ధ్యానం చేస్తున్నాం, మాకేమీ బిజినెస్ లేదు, ఏంటి ఇలా ఉన్నాము అనుకుంటూ ఉన్నాం. ఈలోపు మాకు మంచిగా బిజినెస్, మా సార్కి క్యాటరింగ్ అనేది వచ్చింది. మేము మంచిగా దాంట్లో ఇదవుతూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలని కోరుకుంటాను. ధ్యానం లేనిదే మన దేహం ఉన్నదే ధ్యానం చేయడానికి. ధ్యానం చేసినప్పుడే జీవుడు అనేవాడు దేవుడు అవుతాడు. ధ్యానం లేని దేహం వ్యర్థం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చేరాక మేము శాకాహారులమే, ప్రతి ఒక్కళ్ళు శాకాహారులుగానే ఉండాలి. దాంట్లో నాన్ వెజ్ అనేది తినకూడదు. పిఎంసి ఛానల్ వాళ్ళు మాట్లాడేవి నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తున్నాయి. నేను వాటిని రోజు గమనిస్తూ ధ్యానం అనేది సాధన చేస్తూ ఉన్నాను. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అది చేసినప్పుడు మీరు ఏదనుకున్న ప్రకృతితో మీరు మమేకం అవుతారు. ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది. మీరు ఏదనుకున్నా అది జరిగిద్ది. ఒకటి అనుకొని ధ్యానం చేశారంటే అది మీకు ఖచ్చితంగా తీరుతుంది. మీరు దయచేసి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం అనేది నేర్చుకోండి, చెయ్యండి. ధ్యానం చేసినప్పుడే మనిషి అన్నవాడు జీవుడు కూడా దేవుడు అవుతాడు. దేహమే దేవాలయం. దేహం ఉన్నప్పుడే మనం ధ్యానం చేయాలి. దేహం లేనప్పుడు మనం ధ్యానం చేసినా అది వ్యర్థం. కాబట్టి అందరూ ధ్యానం అనేది చెయ్యండి. ప్రతి ఒక్కళ్ళు వెజిటేరియన్స్గా ఉండండి, వెజిటేరియనే తినండి, శాకాహారం తినండి, మాంసాహారం మానుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఈ ధ్యానం ఛానల్ని చూడండి, ధ్యానవంతులు అవ్వండి. ధ్యానం సముద్రంలో ఉండి ధ్యానులుగా ఉండండి, యోగులు గండి. ధ్యానంతోనే అన్నీ సాధ్యం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారికి ధన్యవాదాలు. వాళ్ళ ఊరు తిరుగుతూ వాళ్ళ అనుభవాలను తెలుసుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు వస్తున్నాయి. దాని ద్వారా చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారికి నా ధన్యవాదాలు. ఇంతటి ధ్యానాన్ని మనకందరికీ బహుకరించిన పత్రిజీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.